పక్కన కూర్చోబెట్టేప్పటికీ కూడా నేను ప్రతిపక్ష పార్టీ మాది, ప్రతిపక్ష హోదా నాకుంది అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి హడావిడి చేయడం మనం చూసాం. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్ళాలి, మనం ఏదైనా కార్యక్రమాలు చేయాలి అంటూ కూడా 2-3 కార్యక్రమాలకి ఏదో విద్యార్థులకు సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా పిలుపునిచ్చినప్పటికీ ఎక్కడా పెద్దగా స్పందన లేదు. వచ్చినటువంటి వాళ్ళందరూ ప్రశ్నించేది, మరి మాకేమో బయటకు వచ్చి మాట్లాడమని చెప్పారు, పోరాడమని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం యలహంక ప్యాలెస్లో లేదంటే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుంటున్న పరిస్థితి ఏంటిది జగనన్న అంటూ కూడా డైరెక్ట్గా అంటే ఆయన అనకపోయినప్పటికీ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా ఇప్పుడు కొత్తగా ఇంటింటికి వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇచ్చారు. దీనికి సంబంధించి ఎక్కడ క్యాడర్ నుంచి అయితే స్పందన చాలా కరువైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేతలంతా జైల్లో ఉండడంతో జగన్ పిలుపుకు చాలా స్పందన అయితే కరువైందని కూడా చెప్పుకోవాలి. ఇక అధికారంలో ఉన్న సమయంలో మనం చూసాం, గడప గడపకు మన ప్రభుత్వం అంటూ కూడా హడావిడి చేసినటువంటి దృశ్యం మనం అప్పుడు చూసాం. సో అప్పుడు నిజంగా చెప్పాలంటే ఎవరు కూడా చాలా కష్టంగా ఇష్టంగానైతే ఎవరూ పోలేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు ఏంటో తెలుసు. ఎక్కడికి వెళ్ళినా కానీ కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఊరు పొలిమేరల వరకు కూడా తరిమేసిన పరిస్థితి కనిపించింది. మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎవరు వెళ్తే వాళ్ళని వైసీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులను పూర్తిగా గ్రామానికి వెళ్తే చాలు సమస్యలు చుట్టుముట్టేవి, లేదంటే వచ్చారా ఇప్పుడు అన్నట్టుగా సెటైర్లు వేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితులు కనిపించాయి. అంతేందుకు చివరికి ఎన్నికల ముంగిట జగన్మోహన్ రెడ్డి సతీమణి సొంత నియోజకవర్గానికి వెళ్ళినప్పటికీ కూడా ఈ ఫోటోలేంటి, ఈ పాస్ పుస్తకాలపైన మీ ఆయన ఫోటోలేంటి అని వైసీపీకి సంబంధించినటువంటి సర్పంచులే ప్రశ్నించారు. మాకు ఇల్లు ఎక్కడిచ్చారు, ఇల్లు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు అంటూ కూడా నిలదీశారు. తర్వాత కరెంటు కష్టాలకు సంబంధించి కూడా చెప్పుకున్న పరిస్థితి చాలా చూసాం. డైరెక్ట్గా లైవ్లోనే వచ్చింది. ఏదైతే భారతి గారు అక్కడ వెళ్ళినప్పుడు డైరెక్ట్గా నిలదీసినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అయితే సొంత నియోజకవర్గానికి అప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడు అసలే వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా లేదు. పూర్తిగా ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా జగన్ను వైసీపీ నేతలు పూర్తిగా కూడా ఇళ్ళకే పరిమితం అవుతా ఉన్నారు. ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేదు. పూర్తిగా ఇప్పుడు నేతలు లేకుండా తాము ఎట్లా వెళ్ళాలి అంటూ కూడా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఉన్నవాళ్ళు సగానికి ఎక్కువ జైళ్లలో ఉన్నారు, ఇంకొద్ది మంది బెయిళ్లపైన బయట తిరుగుతున్నటువంటి పరిస్థితులు. మరి గత 5 సంవత్సరాలు కూడా మీరు చేసినటువంటి అరాచకాలు ఇట్లా ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మేము కార్యకర్తలను ప్రజల్లోకి వెళ్తే మమ్మల్ని కొట్టి తరిమేసే పరిస్థితులు ఉంటున్నాయి అంటూ కూడా వాళ్ళందరూ వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. జగన్ పూర్తిగా బెంగళూరు ప్యాలెస్లో ఉంటే తాము ప్రజల్లోకి ఎట్లా వెళ్తామంటూ కూడా చాలామంది కార్యకర్తలు ప్రశ్నిస్తూ ఉన్నారు. కొంతమంది నేతలైతే జగన్ ముందు అసలు నువ్వు సొంత నియోజకవర్గానికి వెళ్తే అప్పుడు తాము కూడా పాల్గొంటామంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే దాదాపుగా 52 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి నాయకులను మార్చేశారు గతంలో. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. అంటే చేసిన అవినీతి రాష్ట్రం అంతా తెలుసు, ఎవరెవరు ఏం చేశారనేది. వాళ్ళని ఎక్కడికి మారిస్తే ఏంటి కాబట్టి 11కి పరిమితం చేశారు. పూర్తిగా ఇప్పుడు ఈరోజు ఏందో కొత్తగా మీటింగ్, అంటే కొద్దిమంది యూత్ లీడర్లతో మీటింగ్ కూడా తాడేపల్లి ప్యాలెస్లో ఇప్పుడు పెట్టారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. విలువలు, విశ్వసనీయత, అదేవిధంగా ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఎదగడానికి ముఖ్యంగా ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండాలి అని చెప్తా ఉన్నారు. ప్రజలకు మరి జగన్మోహన్ రెడ్డి ఎంతగా అందుబాటులో ఉన్నారు? గతంలో ఎక్కడా అందుబాటులో లేరు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తిగా ప్యాలెస్కే పరిమితమయ్యారు. లేదనంటే ఏదైనా మీటింగ్లు ఉంటే గాల్లో హెలికాప్టర్లో తిరగడం కావచ్చు, లేదంటే ప్రజలు వస్తూ ఉంటే 144 సెక్షన్లు పెట్టడం కావచ్చు. ఇట్లాంటివి ఎవ్వరికీ కాదు. ముఖ్యంగా ఆయన కార్యకర్తలకు, నేతలకు, ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా అందుబాటులో లేరు జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు చెప్తున్నది ఏంటి? అందరికీ అందుబాటులో ఉండాలి అని ఇప్పుడు కొత్తగా చెప్తున్న పరిస్థితి. 3 అంశాలు చెప్పారు ఆయన ఈరోజు. ఒకటి, అందరికీ అందుబాటులో ఉండాలి. ఇంకొకటి, చిక్కటి చిరునవ్వుతో అందరినీ పలకరించాలి. తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చిక్కటి చిరునవ్వు ఎక్కడెక్కడ చూపిస్తారనేది. అదేవిధంగా చెప్తా ఉన్నారు, ఎవరికి ఆపద వచ్చినా, ఎవరికి కష్టం వచ్చినా మనం తక్షణం అక్కడ ఉండాలి అని. సో గతంలో పాదయాత్రలో మనం చూసాం, గుండె నొప్పి ఉంది సార్, నాకు ఆపరేషన్ చేయించండి, డబ్బులు ఇవ్వండి అంటే వచ్చేది మన ప్రభుత్వమే, అప్పుడు గలువని చెప్పారు. ఇది పూర్తిగా ఇవన్నీ కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతతో నేను ముందుకెళ్తున్నానన్నారు. దీనికి సంబంధించి చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. మరి తల్లి పరిస్థితి ఏంటి, చెల్లి పరిస్థితి ఏంటి, చిన్నాయన పరిస్థితి ఏంటి, ఎక్కడికి పోయాయి విలువలు, విశ్వసనీయత అంటూ కూడా చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితులు. పూర్తిగా ఓవరాల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చాలామంది ఎమ్మెల్సీలు వైసీపీకి సంబంధించి వాళ్ళు దాదాపుగా 7-8 మంది బయటకు వచ్చేశారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యులు ఇప్పటికే 4 బయటకు వచ్చేశారు. ఆ తర్వాత ఉన్నటువంటి 10 ఎమ్మెల్యేలు, ఆయనతో పాటు 11, మిగతా 10 మంది కూడా కొత్త వాళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళు
ఆత్మ పరిశీలన చేసుకుంటున్నటువంటి పరిస్థితులు. ఏంది మా పరిస్థితి, ఏమైపోయింది, ప్రజల్లోకి వెళ్ళలేము, ఇటు అసెంబ్లీకి వెళ్తామంటే వెళ్ళనివ్వడు, ఏం చేయాలి మేము అన్నట్టుగా కూడా వాళ్ళు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. చివరికి జగన్మోహన్ రెడ్డి మరి ఏకాక అవుతారా లేదు అంటే మరి పార్టీ ఏమవుతుంది ఏంటి అనే చర్చనైతే జరుగుతూ ఉన్న పరిస్థితులు. ఇప్పుడు కొత్తగా ప్రజల్లోకి వెళ్ళాలి అని మళ్ళీ హడావిడి చేస్తూ ఉన్నారు. ఇందాక కూడా చెప్పారు, నేను మళ్ళీ ప్రజల్లోకి వస్తాను, మళ్ళీ రాబోతున్నానని. చూద్దాం, మరి మొన్న ప్రజల్లోకి వస్తేనే 3 ప్రాణాలు పోయాయి. అంతకుముందు వస్తే రైతులు ఇబ్బంది పడ్డారు, ఇక్కడ పత్తి బయళ్ళు తొక్కేస్తే పత్తి రైతులు ఇబ్బంది పడ్డారు, ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు. మరి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు అని అంటే గ్రామాలు ఖాళీ అయిపోతా ఉన్నాయి, ఆయన పోయిన తర్వాత వస్తాం మేమని చెప్పేసి. ఎందుకంటే ఆయన వెంట వచ్చేదంతా రౌడీ గంజాయి బ్యాచే కనిపిస్తూ ఉంది కాబట్టి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్లే ముందు ఒకసారి ఈరోజు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. 67 స్థానాలు 2014లో గెలిచినాం. మళ్ళా 23 మందిని దాంట్లో పోచింగ్, మళ్ళా మనల్ని పార్టీని వీకెన్ చేయడం కోసం అని చెప్పి 9 మంది ఎంపీలు గెలిస్తే 3 ఎంపీలను పోచింగ్, 67 మంది ఎమ్మెల్యేలో 23 మంది ఎమ్మెల్యేలు పోచింగ్. కానీ మళ్ళీ దేవుడు మళ్ళీ 2019 వచ్చేసరికి అదే మొట్టికాయలు వేసాడు. మన దగ్గర నుంచి ఎంతమంది పోచింగ్ చేశారో కరెక్ట్గా అంతే నెంబరే, వాళ్ళ నెంబర్స్ కూడా కరెక్ట్గా అంతే 23కే పడ్డాయి. ఎంపీలు ఎంతమందిని పోచింగ్ చేశారో మళ్ళీ కరెక్ట్గా అంతే నెంబర్స్తోనే వాళ్ళ నెంబర్లు కూడా కట్టడయ్యాయి. నేను చెప్పేది ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈ విషయాలు అందరూ కొత్త వాళ్ళే. కొత్తదనానికి విలువ అన్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వస్తుంది. ప్రతిపక్షంలో ఏ నాయకుడైనా ఎదగలుగుతాడు, ఎవరైనా నాయకుడు కాగలుగుతాడు. అయితే 2 గుణాలు ఉండాలి. ఒకటి ప్రజలకు అందుబాటులో ఉండడం, రెండవది చిక్కటి చిరునవ్వుతో పలకరింపు. 2 ఖచ్చితంగా ఉండాలి. ప్రతిపక్షంలో ఉండాల్సింది మరొక మేజర్ గుణం ఏమిటి అని అంటే, ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజల తరపున మనం ప్రజలకు తోడుగా నిలబడగలగడం. ఈ 3 చేయగలిగితే ఎవరైనా లీడర్ కాగలుగుతాడు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. నియోజకవర్గం స్థాయిలో నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. రైట్, ఇక 3 అంశాలు అయితే చెప్పారు. దానికి చాలామంది కౌంటర్లు ఇస్తూ ఉన్నారు, వైసీపీకి సంబంధించిన వాళ్ళే. ముందు ఇవన్నీ మీరు కూడా చేయండి సార్ అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితులు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు, స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. అట్లాగే టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి సప్తగిరి